నమస్తే వల్ల ఎరికే కదా నేనెవలో నేను మీ 6 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన ఇంకా మరొక ఏందో చక్కగా పోయి చూద్దాం పారి. గిదేందుల్లో ఓలేమో గిట్ట అంటుర్రు, ఓలేమో ఇట్ట అంటుర్రు, ఓలేమో ఇట్ట అంటుర్రు. ఓ ఈ కండలు చూపించిన కాడికి చాలుగా పిల్లగా ఓ పోరగా జరా బట్టలు వేసుకోరాదు జిటినాలు తట్టు ఉంది. అబ్బాబ్బాబ్బా ఎంతమంది పోయిర్రా అయ్యా, నల్ల కోట్లు వేసుకొని ఏమో చూస్తున్నారు ఓలా సార్లు, ఏమో పైదులు ఇస్తున్నట్టున్నారుగా. గిరిజర్ నాకు 4 రోజుల ముందు తెలిస్తే బాగుండు, నేను కూడా కండలు గట్టిగా పెంచుతుంటుల్లా. ఇక నాకు ఈ ముచ్చట ఎరికైతే బాగుండు, నాకు తెలియదా నాకు ఈ పోరాలను చూస్తారుగా నాకు వచ్చింది. జర మీకు కూడా ఏమైనా ఉంటే తెలిసి ఉంటే జర చెప్పురు సుమి మరే. నమస్కారం, నా పేరు గౌతమ్. ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో బిగ్గెస్ట్ ఎక్స్పో విఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్లో మేము చేపిస్తున్నాము. నేను ఆర్గనైజర్స్ గౌతమ్, అభిషేక్, పర్వేజ్, వెంకట్, మై బ్రదర్ శ్రీకాంత్ అండ్ మా టీమ్ మెంబర్స్, ఆల్ ఆర్ మై టీమ్ మెంబర్స్. మేము అందరం కలిసి ఈవెంట్ చేస్తున్నాం. అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పో ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో. ఇది ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో మేము చేయాలని మాకు ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకోవాలనుకుంటున్నాం. ఈ ఎక్స్పో ఏంటంటే మా బాడీ బిల్డర్లకి క్యాష్ ప్రైజ్ కూడా మేము 75,000 ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ 25,000 క్యాష్ ప్రైజ్ అట్లా ముగ్గురికి ఇస్తున్నాం. బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ క్లాసిక్ ఇట్లా ముగ్గురికి అట్లా ఇస్తున్నాం. మళ్ళీ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి 6 ప్రైజ్ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్, 4,000 క్యాష్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3,000 ఇట్లా అందరికీ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ అండ్ ట్రోఫీస్ కూడా ఇస్తున్నాం. అండ్ ఈవెంట్ చాలా మంచిగా చేపిస్తున్నాం. ఉంది ఈ 9:30 మనకి అరౌండ్ 200 నుంచి 300 మెంబర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. అసలైంది బాడీ బిల్డింగ్ అంటే మనకి డెఫినేషన్ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ అసలు ఫిట్నెస్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరు ఎట్లా హెల్త్ కాన్షియస్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ మీద కూడా రెస్పెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు ప్రతి ఒక్కటి డివైడ్ చేసి క్యాల్కులేషన్ చూసుకొని మరీ మాట్లాడతారు, చూసుకొని మరీ తింటారు. సో అది మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ క్లాసిక్ మెంబర్షిప్ అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఇదే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. సో బాడీ బిల్డింగ్లో సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాను, మెన్ ఫిజిక్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో జడ్జిమెంట్ అన్నీ వీళ్ళు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇగో నుల్లా నిన్న బండి సంజయ్ సారు ఓ మీటింగ్లో ఏం మాట్లాడిండో తెలుసా అనుల్లా మీకు? ఇక అదే నుల్లా రేవంత్ సారు ఇందిరమ్మ ఇల్లు గురించి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం వాళ్ళు పైకం ఇవ్వమనని చెప్పుకుంటా నవ్వుకుంటూ వచ్చిండుల్లా. ఇక ఆ మాట విన్న పొన్నం సార్ ఊకుంటాడు మరే, అగ్గి మీద గుగ్గిలం అయిండు. మరి ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు మరి ఒకసారి మనం కూడా పోయి చూద్దాం పారి మరే. దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు
ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలియకుండా అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు కొంతమంది, ఏదో సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా. అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారం ఉన్న కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరు ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇందిరమ్మని ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఇవ్వమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ పేరు మీద సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కడతా ఉన్నామే. ఒకసారి ఉదాహరణ 10 నెలల తెలంగాణ ప్రజల యొక్క ఛార్జెస్ కష్టం జిఎస్టీ పేరు మీద 37,000 కోట్ల 664,000 రూపాయలు జిఎస్టీ పేరు మీద ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసుకున్నది కేంద్రం. మాకు హక్కు లేదా? ఫెడరల్ సిస్టమ్ అనేది ఇండియాలో భాగస్వామ్యం కాదా? అగోనుల్లా ఇక మంచిగా పాటలు పాడి నలుగురులే మంచి పేరు సంపాదించుకుందుల్లా గా పిల్ల. ఇంకా చిన్నతనం నుండి మస్తు బాధలు పడదంటుల్లా. ఇక నలుగురులే ఆ పిల్ల పాట పాడితే 60 ఏళ్ళ ముసలోడు కూడా చిందేయాల్సిందేనా? ఇంక చిన్న వయసులోనే ఆడపిల్ల పాట పాడి తెలంగాణ ఆడపిల్లలల్లా గుండెలలో నిలిచిపోయిందిల్లా. ఇక నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఇప్పటికే ఎరకైనాలే. గదేనుల్లా ఇక పాటలు పాడే పిల్ల లేదా మధుప్రియ, ఇక గామ గురించే చెప్తున్నా. ఇక పోయిన నెల 20వ తారీఖు శివుని గుళ్ళే అనుమతి లేకుండా నాట షూటింగ్ చేసింది అటుల్లా. ఇక గదే తిరిగి కేసు అయింది అటుల్లో. ఇక గదే కదా, ఇక గుడి పెద్దలు కూడా అయ్యగారు ఉన్నాడు కదా, ఇంకా ఆయనకు కూడా నోటీసులో గీటీసులో అయ్యో పంపించారు ఆట మారే. ఇక నాకైతే తెలియదు కానీ ఇక చెప్తుంటే నేను నిన్న ఇంకా ఆ వీడియో నాకాడికి వచ్చిన సోపాలు చూద్దాం పారి. అగోనుల్లా ఇక మంచిగా పాటలు పాడి నలుగురులే మంచి పేరు సంపాదించుకుందుల్లా గా పిల్ల. ఇక చిన్నతనం నుండి మస్తు బాధలు పడదంటుల్లా. ఇక నలుగురులే ఆ పిల్ల పాట పాడితే 60 ఏళ్ళ ముసలోడు కూడా చిందేయాల్సిందేనా? ఇక చిన్న వయసులోనే ఆడపిల్ల పాట పాడి తెలంగాణ ఆడపిల్లలల్లా గుండెలలో నిలిచిపోయిందిల్లా. ఇక నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఇప్పటికే ఎరకైనాలే. గదేనుల్లా ఇక పాటలు పాడే పిల్ల లేదా మధుప్రియ, ఇక గామ గురించే చెప్తున్నా. ఇక పోయిన నెల 20వ తారీఖు శివుని గుళ్ళే అనుమతి లేకుండా నాట షూటింగ్ చేసింది అటుల్లా. ఇక గదే తిరిగి కేసు అయింది అటుల్లో. ఇక గదే కదా, ఇక గుడి పెద్దలు కూడా అయ్యగారు ఉన్నాడు కదా, ఇంకా ఆయనకు కూడా నోటీసులో గీటీసులో అయ్యో పంపించారు ఆట మారే. ఇక నాకైతే తెలియదు కానీ ఇక చెప్తుంటే నేను నిన్న ఇంకా ఆ వీడియో నాకాడికి వచ్చిన సోపాలు చూద్దాం పారి.
ఇగోనుల్లా మన తెలుగు వాళ్ళు ఏడ ఉన్న మన దేశభక్తి మాత్రం తగ్గేదే లేదుల్లా. ఎందుకంటే ఇక బయట దేశంలో న్యూయార్క్లో నిన్న జనవరి 26 అని ఆడ కూడా మన 3 రంగుల జెండా ఎగిరేసి రాటుల్లా. ఇంక మనకు అదేందో పాలు చూద్దాం పారి సుమి. ఇగోనుల్లా ఇంకా ఇయ్యాల రేపు మనిషి బతికే విధానం మొత్తం మారిపోయిందిల్లా. ఇంకా ఇప్పుడు ఉన్న రోజులలో అయితే డబ్బులే ముఖ్యం అని ఓతూరి కూడా ఒక్కడే పరుగులు పెడుతున్నారుల్లా. ఇక అది అట్టు పెడితే ఓ తిండి చక్కగా ఉండదు, ఓ నీళ్ళు చక్కగా ఉండయి. ఇక ఎయ్యి పడితే అవి తింటున్నారు. ఆ బన్నులో ముక్కలో ఏదో ఏదో తింటున్నారు, బాడీలలో నీళ్ళు తాగుతున్నారు, కలర్ నీళ్ళు అనేది తాగుతున్నారు. ఇక ఇటు పోతే ఇక అన్నీ ఆగి రోగాలు అనేది తెచ్చుకుంటున్నారు వాళ్ళ. ఇక ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇక తాగుకుండ్రి జర కుండలలో నీళ్ళు నిమ్మకాయలతోటి షర్బత్ చేసుకొని తాగురి సుమి. అచ్చిరాని తిండి తినకురుల్లా. మా చిన్నతనాన్ని అయితే బాయిల పోయింటి చేనుల పోయింటి పోయి దొరికినది తినేది తాగేది. ఇప్పుడు అట్లా లేదు, మస్తు మారిపోయింది, అంత మారిపోయింది ఉల్లా. అంత మందుల తిండి అయిపోయింది సుమి. జర పైలంగా ఉండుర్రి, ఆరోగ్యాలు కాపాడుకుంటుర్రు సుమి. ఇక మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు, మళ్ళా ముందే చెప్తున్నా. చూసిరు కదా ఇవాళ కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండుర్రి 69 టీవీ.